వివరాలు చూద్దాం. మనశంకర వరప్రసాద్ గారు ఘన విజయంపై ప్రేక్షకులకు మెగాస్టార్ చిరంజీవి లేఖ రాశారు. మనశంకర వరప్రసాద్ గారు విజయం పూర్తిగా తెలుగు ప్రేక్షకులదేనని చిరంజీవి అభిప్రాయపడ్డారు. ఈ అపూర్వ విజయంతో తన మనసు కృతజ్ఞతా భావనతో నిండిపోయిందన్నారు. తన జీవితం ప్రేక్షకుల ప్రేమాభిమానాలతో ముడిపడిందన్న మెగాస్టార్ ప్రేక్షకులు లేనిదే తాను లేనని, అదే నిజమని మళ్ళీ ఇవాళ నిరూపించారని కూడా అన్నారు. దశాబ్దాలుగా నా వెంట నిలబడి ఉన్న వారందరి విజయం ఇదంటూ ఎమోషనల్గా ఓ నోట్ రాశారు. వెండి తెరపై తనను చూడగానే ప్రేక్షకులు వేసే విజిల్స్, చప్పట్లే తనకు ప్రేరణ అని మెగాస్టార్ అభిప్రాయపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ఫిలిం బ్యూరో చీఫ్ అశోక్ ఉన్నారు. అశోక్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. సంక్రాంతి కానుగా మనశంకర వరప్రసాద్ జనవరి 12 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి ప్రీమియర్స్, తర్వాత రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది. అంటే వరల్డ్ వైడ్ గా దాదాపు 300 కోట్ల రూపాయల షేరు సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే పునాది రాళ్ళ నుంచి చిరంజీవి ఇప్పుడు మనశంకర వరప్రసాద్ వరకు సుదీర్ఘమైన ప్రస్థానం, దాదాపు 50 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో కూడా ఇప్పటికి కూడా ఆయన హీరోగా ఆయన డాన్స్ చేసినటువంటిది గిన్నీస్ బుక్ లో ఎట్లా రికార్డ్ అయిందో, రికార్డు ఎక్కిన కొన్ని నెలల్లోనే ఈ యొక్క అంటే ఆయనకు ఇంత కలెక్షన్స్ రావడం అంటే ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో మొదటి సినిమాగా ఒక 50 స్టాక్ వచ్చినా కూడా అతని ఇమేజ్, తనకున్న ఫాలోయింగ్ ఇదంతా కూడా చిరంజీవి చరిష్మాను చూపిస్తుంది. 300 కోట్ల రూపాయలు ఒక హీరో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక కాంపిటీషన్ పోటీలో ఇన్ని కోట్లు వసూలు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇదంతా కూడా ప్రేక్షకులను అందించినటువంటి విజయం. ప్రేక్షకులు నాకు దేవుళ్ళు, నాకు ఎంతో ఎమోషనల్ గా చూస్తున్నాను. నా సుదీర్ఘకాలం నా వెంటే ఉన్నారు. ఆ సినిమా చూసినప్పుడు ఆద్యంతం కూడా సినిమాపై ఎన్ని కామెంట్స్ చూపించాడు. నా కష్టాల్లోనూ సుఖాల్లోనూ ప్రేక్షకులు ఉన్నారు, కానీ ఇంత విజయాన్ని సాధించారు నాకు అని చెప్పి చాలా ఎమోషనల్ అయ్యారు. ఎందుకంటే 70 ఏళ్ల వయసులో కూడా ఆయన డాన్స్ వేయడం మనం చూసాం. అంటే 30 ఏళ్ల కుర్రాడు ఎట్లయితే డాన్స్ వేస్తాడో 70 ఏళ్ల వయసులో కూడా ఆయన డాన్సులు, ఆయన ప్రతి సినిమాకు కూడా మనం చూసుకోవచ్చు. అన్ని షార్ట్స్ కానీ, ఆ తర్వాత డాన్సింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం సినిమా థియేటర్ లో చూపించినటువంటి పరిస్థితి. సో ఆయన చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఇన్ని కోట్ల రూపాయలు ఇంకా కూడా బ్రహ్మదం పడుతున్నారు. యాక్చువల్ గా సినిమా అంటే ఆ సినిమా 4 రోజుల్లో ఉంటుంది, కానీ సినిమా వెళ్ళాక సోమవారం, మంగళవారం ఈ రోజు కూడా అదే రకమైనటువంటి ఫుల్స్ అవుతుండడంతో సినిమా థియేటర్ రెస్పాన్స్ అవుతుండటంలో ఆయన ఎమోషనల్ అయిపోయి ఒక లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాడు. ఆ ప్రేక్షక దేవుళ్ళ వల్లనే జరిగింది, నాకు చాలా ఎమోషనల్ జర్నీ, మంది జన్మజన్మల బంధం, ఇది ఇంతగా ఆదరించడం ప్రేక్షకులు నేను చేసుకున్నాడు పుణ్యం. సో అని చెప్పేసి నిర్మాతలకు, తన కూతురు కూడా దీంట్లో ప్రొడ్యూసర్, సుస్మిత కూడా ప్రొడ్యూసర్ గా ఉన్నారు, సాహు కూడా ప్రొడ్యూసర్ గా ఉన్నారు, వారికి కూడా థ్యాంక్స్ చెప్పాడు. అనిల్ రావుపూడి లాంటి డైరెక్టర్ 9వసారి కూడా హ్యాట్రిక్ విషయంలో కూడా తను చెప్పినట్టుగానే తీశాడు, చెప్పినట్టు సినిమా చేశాడు. చాలా మంచి విజయం ఇచ్చారు. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు నేను రుణపడి ఉన్నానని చెప్పేసి ఆయన ఎమోషనల్ లేఖ రిలీజ్ చేశారు. సో ఇంకా కూడా కలెక్షన్స్ ఇంకా ఈ వారం కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఫెస్టివల్ అయిపోయి సండే వరకే కలెక్షన్స్ ఉంటాయని అందరూ భావించారు, కానీ అవన్నీ పంచలు చేస్తూ ట్రేడ్ వర్గాలని కూడా ఆశ్చర్యపోయే విధంగా చిరంజీవి సినిమా కూడా ఫుల్స్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో కాబట్టి ఇది ఇంకా మరిన్ని కూడా రికార్డులు సాధిస్తుందని కూడా ఖచ్చితంగా చెప్పొచ్చు జమీమా. థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అశోక్.